నార్మల్గా మేము పోతుంది యూసుఫియన్కి చాయ్ దానికి బాగా ఫేమస్ అది. నైట్ టైం కూడా మస్తు మంది పోతారు అటు. వాళ్ళ లెక్క మీరు పోకండి, నిదానమే ప్రధానం. మా లెక్క 20లో పోండి. ఎప్పుడు ఇంతే, మేము 20లోనే పోతాం, ఎందుకంటే 20 కిలోమీటర్లు పోవాలి కదా. మేము ఎప్పుడైనా ముగ్గురం పోతుండే, నేను, వీడు, ఇంకోడు రోహిత్ అని ఉంటాడు అలియాస్ ద బాక్స్. ఎప్పుడు ముగ్గురం పోతుంటే నైట్ టైమే సేమ్ ఇట్లే, ఇదే స్కూటీ, మేము ముగ్గురము, ఇదే 20 స్పీడు, ఇదే రోడ్డు, ముగ్గురం కలిసి పోతుండే. ఇప్పుడు వాడు బీటెక్ చదువుతుడు హైదరాబాద్లో, మళ్ళీ వస్తా అన్నాడు 1 మంత్ తర్వాత అట్లా. మళ్ళీ వాడు వచ్చినాక మళ్ళీ ఒకసారి వీడియో చేస్తాం. కరెక్ట్ 2 వీక్స్ బ్యాకే అనుకుంటా, మొన్న సంక్రాంతికి కాడ వచ్చినప్పుడు సేమ్ ఇట్లే నైట్ టైం పోతున్నాం మేము ముగ్గురం. వానికి కలిసే ఉంటాం కదా, తెలుసు వాడిని కూడా ఇట్లా వ్లాగ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నా అని. అప్పటికి రాయరా ఇప్పుడు ఈ ఫోన్ లేకుండే వన్ ఫోన్లో రికార్డ్ చేసుకున్నాం, ఒకవేళ వ్లాగ్స్ ఇస్తే ఎట్లా తీస్తాం ఏంది అని. నార్మల్ ఒక 1 minute వీడియో అట్లా ముగ్గురం మాట్లాడుకుంటూ పోయినాం, బాగా వచ్చిండే వీడియో. నేను ఈ వీడియోలో వేస్తా ఆ వీడియో, ఒకసారి చూడండి మీరు కూడా, మంచిగా అనిపించిండే అది. యూట్యూబ్ గురించి నా యూట్యూబ్ ఛానల్ చూడండి అని. ఇంట్లో సన్నీ ఉన్నాడు హీరో, వీడే సన్నీ. ఆడ సన్నీ పైన వెన్నెల, కానీ మబ్బులు అడ్డం వచ్చినాయి అంతే. ఈరోజు వెన్నెల లేదు, చుక్కలు ఒక్కటే ఉన్నాయి, అందుకే వెన్నెలని పండుకోమన్నాడు. అయితే ₹1,00,000 పెట్టి ఫోన్ కొంటుండు, అందుకే ₹20 పెట్టి టీవీ ఇప్పిస్తాను. ఇంకా కొండే కొనాలి. కొంటున్నాడు. ఎల్లుండి ఆర్డర్ ఇస్తాడు, రేపు ఎల్లుండి విజయవాడ అవుతా. ఇంకా ఫోన్ వచ్చినాక ఫుల్ వీడియోలు ఇంకా ఫేమస్. వీడియో ఏమని ఫస్ట్ ఫోటోషూట్ అంట సన్నీ అని సాగు కొడుతుంది ప్రతిరోజు. రీల్స్ పిల్లల కోసం చిక్రీ చేస్తాడంట. మార్చిలో ఎగ్జామ్స్ ఉన్నాయి, మార్చిలో చిక్రీ చేస్తాడంట. అది నేనన్నా. మళ్ళీ రేపు పొద్దున ట్యూషన్ పోతావా పోవారా? ఇప్పుడే 11:30 12 అవుతుంది. నీకు పొద్దున్న 6 గంటలకే ట్యూషన్ మళ్ళా పోదా? ఏంది 1 month ఉంది? సరే డౌట్, ఇదంతా వీడియో కోసం చెప్తున్నా చెప్తున్నా చెప్పరా? నిజమే చెప్తున్నావు. చెప్తున్నావు రివిజన్ ఏమంటున్నావు? మార్చి నుంచి రివిజన్ చేసుకుంటావు. నీ అమ్మ ఎట్లా చదివలేదు, ఎట్లా ఒక ఎగ్జామ్కి 4 రోజులు గ్యాప్ ఉంటుంది. అయితే బ్యానర్ మీద పడదామనే వస్తా పోరా నాయన, నీకు సైడ్ ఇస్తున్నా అంతే. ఆపుకొని జర ఎవడన్నా ఇన్ లెక్క స్పీడ్ పోకండి. ఏం టాప్ మార్క్స్ వచ్చే అవసరం ఏంటి? 500+ వస్తే అయిపోయా చాలు. నార్మల్ ఇప్పుడు మేము పోయేది జడ్చెల్ల రోడ్, జడ్చెల్ల హైవేకే ఉంటుంది యూసుఫియన్ అని. బాగుంటుంది చాయ్ అనే కాదు, మొత్తం దావా ముస్లిమ్స్ది, కానీ బాగుంటుంది ఆ వైబ్ అంతా. కొంతమంది పాష్ వాళ్ళకి నచ్చకపోవచ్చు, కానీ అది వైబ్ కానీ బాగుంటుంది. మేము స్వెటర్ వేసుకొచ్చినందుకు మంచి పని అయింది, మస్తు చలి పెడుతుంది. ఎందుకంటే మొత్తం హైవే రోడ్ కదా, మొత్తం చెట్లు అవే ఉంటాయి, బాగా చలి పెడుతుంది. వీడు అప్పటికెళ్ళి వీని భయం ఏంటంటే ఈ సైడ్లకి వెళ్ళి ఈ రోడ్ అంతా చెట్లే ఉంటాయి, ఏడ ఎప్పుడు పులి వస్తుంది, ఏడెప్పుడు సింహం వస్తుంది అని భయపడుతుంది వీడు అప్పటికెళ్ళి. అయితే ఈయన రైట్ సైడ్ కొడితే ఒక షార్ట్ కట్ వస్తుంది పోనీకే. కరెక్ట్ కొన్ని మంత్స్ బ్యాక్ వినాయక చవితి అప్పుడు మాకు ఒక ఇన్సిడెంట్ అయింది. ఏమైందంటే అది మేము పోతుంది ఇప్పుడు హైవేలా, అది షార్ట్ కట్ డైరెక్ట్ యూసుఫియన్ దగ్గరికి వెళ్ళిపోతాం. కానీ వినాయక చవితి అప్పుడు నేను వీడియోనాం, అప్పుడు ఆ రోజు కూడా రోహిత్ గారు రాలే, వాడు అప్పుడు హైదరాబాద్లోనే ఉన్నాడు అనుకుంటా. అయితే ఏమైందంటే వినాయక చవితికి ఒక 10 days ముందు అనుకుంటా, ఇట్లా ఇద్దరం సేమ్ 11 o'clock 12 o'clock అలా చాయ్ దానికి పోతున్నాం యూసుఫియాన్కి. మధ్యలో ఒక గ్యాంగ్ వచ్చింది, ఒక 20-30 మంది. ఆ రోజు స్కూటీ వీడిని నడుతుండే,
నాకు కొంచెం చలి పెడుతుందంటే సంథింగ్ ఏమో హెడ్ ఎక్గానే ఉంటే వీనికి ఇచ్చిన బండి వీడిని నడుపుతుండు ఒక 20-30 మంది సడన్గా వచ్చి మా స్కూటీ ముందర నిలబడ్డారు. అయిపోయా మనోడు భయపడ్డాడు సడన్గా. నైట్ టైం కదా, ఒకటేసారి 20-30 మంది సడన్గా వచ్చేసరికి మనోడు భయం అయింది. నెంకిలో కూర్చున్నాడు కదా, నెంకిలో కూర్చున్నప్పుడు ఏం చేసిన అంటే ఒక చేతిలో చందా బుక్ ఉంటుంది, చందాలు రాస్తారు కదా వినాయక చవితికి, ఆ చందా బుక్ చూసిన. అప్పుడు రిలాక్స్ అయినా, ఓకే వీళ్ళంతా దొంగ కొడుకులు కాదు, ఏం దొంగతనం చేయడానికి రాలే, ఏం చేయలే, జస్ట్ చందా తీసుకొనికి వచ్చిందని అప్పుడు రిలాక్స్ అయినాం. అయితే అకౌంట్లో 80 రూపీస్ ఉన్నాయి. మేము చాయనికే పోతున్నాం. ఆడొచ్చి బ్రో 50 రూపీస్ కొడతా అంటే, 50 రూపీస్ ఇంటలేడాడు. 50 రూపీస్ ఎవరు కొడతారు బ్రో ఇప్పుడు చందలా కంటే, వానికి నా ఫోన్పేలో బ్యాలెన్స్ చెక్ చేసి బ్రో 80 ఉంది బ్రో, మిగతా చాయ్ దానికే పోతున్నాం, మాకు కూడా కావాలి కదా అని 50 రూపాయలు కొట్టి ఆ రోజు అట్లా గడిచిపోయింది. అట్లా పోయి తాగేసి మళ్ళీ ఇంటికి పోయిండే. 2 వీలర్స్ మీద ఎవరైతే హైవే మీద ఎక్కువ శాతం ప్రయాణిస్తారో ఏంటంటే, మీరు ఇక్కడ ఈ వైట్ లైన్ కనిపిస్తుంది కదా, మ్యాక్స్ ఆ వైట్ లైన్ ఈగలు ఉండడానికనే ప్రయత్నించాను. ఎందుకంటే మొత్తం హెవీ వెహికల్స్ వెళ్తుంటాయి హైవే పైన, ముఖ్యంగా నైట్ టైం అయితే మనం రోడ్కి మధ్యలో అటుపక్క కాకుండా ఇటుపక్కనే ఈ లైన్ యువతలు మెయింటైన్ చేసుకుంటూ వెళ్తేనే బెటర్ అంట. ఎందుకంటే రోడ్ల మీద మస్తు నైట్ టైం తిరిగిన ఎక్స్పీరియన్స్ చెప్తురా. ఎవరు ర్యాష్ డ్రైవింగ్, మొత్తం ఎవరు ఇష్టం వచ్చినట్టు అటు ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తారు. ఇదే యూసుఫియన్ హోటల్. బిస్కెట్స్ అయితే ఉన్నాయి, మనం చాయ్ చేస్తున్నాం. ఇంకా ఈ చాయ్, ఈ బిస్కెట్స్, ఈ రోడ్ హైలైట్ కాంబినేషన్. ఇలా ఇస్మానియా బిస్కెట్ని ఈ ఛాయలో అద్దుకొని తింటే మస్తు ఉంటుంది అసలు. మొత్తం టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది చాయ్ పత్తి నుంచి అనుకుంటా, కొంచెం యూనిక్గా ఉంటుంది. ఇట్లాంటివి ట్రై చేస్తే బాగుంటుంది. ఎట్లుందిరా, అయినా మనకు అలవాటలే ఎప్పుడు వచ్చేది. అయితే ఇందాక ఏమైందంటే, నేను బిస్కెట్స్ తెచ్చుకొని వచ్చి కూర్చున్నా. ఇప్పుడు చాయ్ దేనికి వెళ్ళాను. మా ఇంటిలో కొంతమంది కూర్చొని చూడండి, అందులో ఒకటి నన్ను తెలిసి అమర్ కబులా ఉన్నాడు. అమర్ ఎవరు అంటే హిందీలో నడిచింది కన్వర్జేషన్. అమర్ ఎవరు అంటే, ఎవరు బ్రో అంటే వాడు ఉన్నాడు అంటే, వాడు మా తమ్ముడు అంటే, అవునా మీ తమ్ముడా, మా ఫ్రెండ్ అనుకున్నా అమర్ అన్నాడు. అంటే నేను ముస్లిం అనుకున్నాను. వీడు ఇప్పుడు నాకు చెప్తున్నాడు, ఏదైనా షాప్కి అయినా కూడా అందరూ ముస్లిం అనుకుని క్యాహోనో బై అంటారంట. అయితే ఇంతకుముందు మీకు చెప్పిన కదా అమర్ అనుకురాని వీడిని. మేము ఇంతకుముందు వీడియో తీస్తుంటే వాళ్ళే అడిగిండే బ్లాగ్ తీస్తురా బ్రో అని. అవుననిండే. అట్లా పరిచయం అయ్యండి ముగ్గురు. ఇందాక వాళ్ళు వచ్చి మాట్లాడిరు అని చెప్పిన బ్రో బ్లాగ్ తీస్తున్నావు అని. నా ఛానల్ ఏమైందని అడిగితే వాళ్ళ ఫోన్లో చూపించిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోరు. కానీ ఆడ మొత్తం ముగ్గురు ఉన్నారు కదా, అందులో ఇద్దరికి తెలుగే రాదు, హిందీ మాట్లాడతారు. మళ్ళీ ఏం చూస్తారేమో వీడియోలు, సబ్స్క్రైబ్ చేసుకోరు కానీ తెలుగు రాదు. మనం వీడియోలు ఏమో తెలుగులో చేస్తాం. వచ్చేటప్పుడు బాగా చలి పెట్టిండే, ఇప్పుడు కొంచెం నయం అనిపిస్తుంది. చాయ్ తాగినాం కదా వేడివేడిగా. పోయేటప్పుడు మరీ అంత ఘోరం చలి అయితే లేదు, ఇప్పుడు కొంచెం బెటర్ ఫీలింగ్ ఉంది. ఇంకా మన ఇంటికి అంటే మహబూబ్ నగర్కి ఇంకా 18 కిలోమీటర్స్. అంత దూరం అయితే వచ్చినాం మరి చాయ్ తాగడానికే. ఆ మాత్రం ఉంటుంది మళ్ళీ మనతోటి. ఇప్పుడు ఎప్పుడా ఏం ఆడుతున్నావు, హైదరాబాద్లో అది నడుస్తా ఇది నడుస్తా అంటున్నాం. నవ్వెందుకు వస్తుంది అసలు, ఏంది ఓయో అంటే రూమ్స్ నడుస్తాయి అంటున్నా. నడుస్తాయి. ఇప్పుడు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? మరి ఇక్కడ లాడ్జ్ అన్నప్పుడు అప్పుడు హైదరాబాద్లో కూడా లాడ్జ్లు నడుస్తాయని అడగాలి, ఓయోలు నడుస్తాయని అడగొద్దు. ఎందుకని నీకు అందులోకి ఓయోలే కనిపిస్తాయేమో. మళ్ళీ మాకు లాడ్జ్లు కనిపిస్తాయి, హోటల్ కనిపిస్తాయి, అన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు ఒకసారి ఓయోలు చూసినావు, ఓయోలే ఉంటాయి. సరే ఓకే. ఇంతకుముందు చలి తగ్గిందన్నా కదా, ఇప్పుడు మళ్ళా మొదలైంది. ఎందుకంటే మొత్తం చెట్లే, ఇటు చెట్లే అవతల చెట్లే, బాగా చలి పెడుతుంది. ఇప్పుడు ఆ ఛాయ ప్రభావం కూడా పనిచేస్తలేదు. నార్మల్గా ఎంతమందికి ఇష్టం ఇట్లా రోడ్ అంతా ఖాళీ ఉండి చీకటి ఉండి మనం మాత్రమే ఆ రోడ్డు మీద పోతుంటే. నాకైతే మస్తు ఇష్టం ఇట్లా పోతాయి. ఇంకో ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. కరెక్ట్ ఒక 10 days అవుతుందేమో క్రికెట్ ఆడడానికి పోయిండే. ఈ ఫోన్ కొన్నా కరెక్ట్ ఒక 2-3 days అవుతుంది. క్రికెట్ ఆడినా. వచ్చినప్పుడు మా ఫ్రెండ్ గారి స్కూటీ మీద వచ్చిండే.
స్కూటీలనే నా ఫోన్ మర్చిపోయినా. ఫోన్ కొన్ని సెకండ్ డే వాడేమో ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. ఆగమాగపోయి డైరెక్ట్ వచ్చేసిన ఇడికి. కరెక్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ ఉందా షోరూమ్, దాని ముందర నిలబడ్డా. మన ఇల్లు తెలియదు, వాడి నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది, వాళ్ళ ఇంట్లో నెంబర్ తెలియదు, ఇల్లు తెలియదు. ఈడ ఆగి వెయిట్ చేస్తున్నాం. లక్ ఏంటంటే వాడే రిటర్న్ వచ్చిండు. రిటర్న్ ఇంటికి వచ్చి ఇచ్చిపోయిండు ఫోను. అంత టెన్షన్ ఎందుకైందంటే ఆ స్కూటీకి ముందర హోల్డర్ ఉంటుంది ఇట్లా ఫోన్ పెట్టుకోనికే, అక్కడ పెట్టిన ఫోన్ ఆడేయడానికి ఎప్పుడు పడిపోతుందో తెలియదు ఫోన్. అందుకు కొంచెం టెన్షన్ అయ్యిండే. లాస్ట్కి వాడే తెచ్చి ఇచ్చేసరికి కొంచెం రిలాక్స్ అయినా. దొంగ రే దొంగ, మామూలు గేట్ తాళం వేసారు, అందుకే తాళం కోసం దొరికిందా తాళం. ఈరోజు వీడియోకి ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం.